తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బాగా పడ్డాయి. అధిక దిగుబడుల కోసం రైతన్నలు చాలా రకాలుగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత మందు వేస్తున్నారు ఎవరికీ తెలియదు, అందరూ వాడుతున్నారు. కొన్ని ఏరియాలో అవి అంటే వెనుకబడిన జిల్లాల్లో వాళ్ళకి చైతన్యం లేక ఏ పంటకి ఏ మందు వేయాలో తెలియక వెనకబడుతున్నారు. ఇప్పుడు మనం అధికార పార్టీ అండి ఎమ్మెల్యేలంతా మనం హైదరాబాదులో ఉంటాం కాదు, మొత్తం అధికార యంత్రాంగం సమీక్షలు జరపాలి. రైతాంగాలతో ఏ పంటకి ఏ టైంలో ఏమి వేయాలి చైతన్యవంతం చేయాలి, వాళ్ళకి సలహాలు ఇవ్వాలి, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయాలి. ఒకే రకమైన పంటకి కొన్నిసార్లు అలవాటు అలాగే అయిపోతుంది. ఇప్పుడు కొన్నిసార్లు గంగా కావేరి వేస్తారు, కొన్నిసార్లు బీపీటీ వేస్తారు, కొన్నిసార్లు దొడ్లు వరకు వేస్తారు. ఇదేంటంటే కంటిన్యూషన్ వాళ్ళు ఒకటే జరుగుతుంది, పంట మార్పిడి అనేది జరగట్లేదు. ఒక పంట అన్నా మార్పిడి విధానం జరిగితే కొంచెం అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మారుతున్న కాలంలో విధంగా మనం ప్రణాళికలు మార్చుకోవాలి. వానదేవుడు మొన్నటి వరకు వర్షాలు లేవు లేటుగా కరుణించాడు, మళ్ళీ కొన్ని రోజులు బాగా కురిపించాడు, కొన్ని రోజులు మళ్ళీ ఎండలు వస్తున్నాయి, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే వాతావరణం ఇంకా నవంబర్ డిసెంబర్ వరకు ఈ వాతావరణం ఉండొచ్చు, ఏది వర్షాకాలం ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? అసలు వీళ్ళు చేసే పనులేంటి? మొత్తం ఎక్కడెక్కడ ప్రాజెక్టులు అన్నీ బాగాలేవు అన్నిటినీ రిపేర్లు చేస్తుంటే ఇవాళ ఇంత పడిన వర్షం అంతా స్టోరేజ్ అయ్యి ఉండేది. ఇప్పుడు ఆంధ్రాతోనూ తెలంగాణకి ఈ పంచాయతీలు ఉండేవి కావు, ఏది నీళ్ళ సమస్య ఉండేది కాదు. వర్షపు నీరు మనం జాగ్రత్త పరచుకోవాలంటే ఏం చేయాలి? చెరువుల్లో పోవాలి, అన్నీ చేయాలి, ఎంత ఒక ఉద్యమంలాగా చేయాలి. అలా చేస్తుంటే పొదుపుగా నీళ్ళు ఏ టైంలో మనకి అవసరమైన టైంలో నారుమడి పోసిన కాడి నుంచి ఇప్పుడు కోతలు కోసిన